తెలంగాణలో చలి తగ్గినా పొగమంచు మాత్రం తగ్గట్లేదు. ముఖ్యంగా ఈస్ట్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో జీరో విజిబిలిటీ పరిస్థితులు ఏర్పడ్డాయి. లో టెంపరేచర్ సమయంలో గాలిలో తేమ పెరగడంతో పొగమంచు ఎక్కువైందని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అటు హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్ ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తోంది. ఇటు కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురియడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 4 రోజుల అనంతరం గాలుల స్థితి మారి ఉత్తర గాలులు స్టార్ట్ అవుతాయని, దీని కారణంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్ తగ్గే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఉదయాన్నే పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అయితే ఉదయం మాత్రమే కాదు, ఇప్పుడు అంటే ఉదయం 9:30 దాటిన పరిస్థితి ఎలా ఉందో 4 ప్రాంతాల నుండి 4 బాక్సుల్లో మనం చూస్తున్నాం. శంషాబాద్ లో పరిస్థితి మనం చూస్తున్నాము. రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏకంగా ఉట్టి వాహనాలు మాత్రమే కాదు, విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. కొన్ని విమానాలు లేటుగా మొదలవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. ఇక కరీంనగర్, నల్గొండ, వరంగల్లో సిచ్యువేషన్ ని కూడా చూస్తున్నాం. ఒక పక్క రాత్రంతా తీవ్రమైన చలితో వణికిపోతున్నారు ప్రజలు. ఉదయం కూడా అదే పరిస్థితి. 9:30, 10 దాటినా రోడ్డు కనిపించని స్థితి.